ఇవన్నీ ఐటమ్స్ నావేనా? సునీల్ ఒకటే ఒక ఐటమ్ ఉంటది, పారాషూట్ ఒకే ఒక క్రీమ్ మాత్రమే సునీల్. లానే ఉంది. అయినా బ్రోది 6 మా రూమ్ లో ఉంటాయి కానీ ఈ రూమ్ ఎందుకు ఉంటాయి? కొట్టేటట్టున్నావు ఇప్పుడు వాళ్ళిద్దరు సపరేట్ గా ఉండకపోతే నువ్వు మగపతే వాళ్ళే చూపించారు కదా, ఇది 6 ఇది 6 అని చెప్పి. పోనీ రాబి ఏదో అట్లా వీడియో కోసం అట్లా అన్నారు. ఆట చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు మేము ఒక హోమ్ టూర్ రియాక్ట్ కాబోతున్నాము. అంటే ఎవరిది అని అడగకండి, ఎందుకంటే ఎవరిది మాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చాలా రోజులతో అందరం కలిసిపోతున్నాం టూర్. బయట టూర్ కోదామంటే ఎట్లా రారు, సో కనీసం హోమ్ టూర్ అనేది చేద్దాం. హోమ్ టూర్ చేద్దామని కాదు, హోమ్ టూర్ చూద్దామను. ఓ సారీ, చూద్దాం. సో లెట్స్ టూర్ ఇంటు ద వీడియో. సో ఈ రోజు వీడియో అయితే మన హోమ్ టూర్. సో బేసిక్ గా అందరూ అడుగుతున్నారు, అన్న మీరు ఎక్కడ ఉంటున్నారు, అన్న మీరు ఎక్కడ ఉంటున్నారని. మేమైతే మధురవాడలో దగ్గరలో ఉంటున్నాం అనమాట. అండ్ ఇంటి అడ్రస్ కూడా చెప్పేస్తాడే, డోర్ నెంబర్ తో సహా. అడిగితే ఏంద్రా ఇది? కమెంట్ సెక్షన్ లో అడిగితే ఏదైనా చేసేస్తారా? వామ్మో, హోమ్ టూర్ అంటే మొత్తం మ్యాప్ టూర్ చేసి తీసుకోపోతారు. ఇప్పుడు అడ్రస్ చెప్పారు, ఇంట్లో అన్ని చూపిస్తారు. ఇంకేమున్నది, పెద్ద హింటే. తెలిసిందే కదా, దొంగలకి అంతా క్లియర్ బ్లూ ప్రింట్ ఇస్తారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ వస్తది, మాకు ఎంట్రన్స్ వచ్చి లక్కీలీ ఈస్ట్ ఫేసింగ్ దొరికింది అనమాట. సో ఆఫ్టర్ సర్చింగ్ ఫర్ మెనీ మంత్స్, లైక్ 2 months 1.5 month నుంచి సర్చ్ చేసిన తర్వాత, లైక్ పర్టికులర్ గా ఈస్ట్ ఫేసింగ్ అయితే మాత్రం కొంచెం మనకి అదే పాజిటివ్ ఒపీనియన్, పాజిటివ్ వైబ్ అన్నట్టు ఉంటది అని చెప్పేసి. ఎందుకురా అంతగానం కష్టపడాడు? అందరు నీలా టాలెంటెడ్ ఉంటారు కదరా, ఇట్లా ఫాస్ట్ గా. ఈస్ట్ ఫేసింగ్ ఎందుకని అంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే బాగుంటది అని చెప్పి. సన్ ఫేసింగ్, సన్ రైజ్ అంత లేదు. ఇప్పుడు ఒకటే ఏంటంటే ఫాస్ట్ ప్రకారంగా ఈస్ట్ ఫేస్ ఉండాలి అంత. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం చూడలేదురా, ఈస్ట్ సైడ్ డోర్ ఉండాలని డోర్ చేసుకోలేరు. ఇది కూడా సైంటిస్ట్, శాస్త్రవేత్త, ఆస్ట్రాలజిస్ట్, వాస్తువేత్త. అండ్ యాక్చువల్లీ ఇవన్నీ మేము కొనుక్కున్నామా అని చెప్పేసి మీరు చాలా పీపుల్ అడుగుతున్నారు. చాలా మేము people actually ఏది buy చేయలేదు. అంటే కొనుక్కోపోతే ఫ్రీ ఇచ్చేస్తారా? అదే కదా, అంటే ఎత్తుకొచ్చిరా ఏంది? కరెక్ట్. సో ఇవి రెండు వాళ్ళే ఇచ్చారు, ఇది మొత్తం కలిపి సెట్ గా వాళ్ళే ఇచ్చేసారు. ఇంటీరియర్స్ కూడా, లైట్స్ కూడా అన్ని వాళ్ళే ఫిక్స్ చేశారు. మేము ఏది ఫిక్స్ చేసుకోలేదు. ఓహో, అరే రే రే, ఫుల్ ఫర్నిష్డ్ ఫ్లాట్ తీసుకుర్రు వీళ్ళు. అదే ఎల్ షేప్ సోఫా వచ్చింది మాకు, అండ్ దానికి తగ్గట్టు గ్లాస్ అయితే ఇది ఇచ్చారు అనమాట. సో ఇవి రెండు వాళ్ళే ఇచ్చారు, ఇది మొత్తం కలిపి సెట్. ఏ కెమెరామెన్ మంచి లీడర్, చూపిస్తలేడు. అదే కదా, ఆడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అదే కదా ఇది అని చెప్పారు. ఇది అంటే ఏంది? అది ఆడ చిన్న సోఫానా అంటే ఏమంటారు, చిన్న స్టూల్ లెక్క అదా, లేకపోతే టేబులా ఏంది? చెప్పు చెప్పవా, చెప్పండి కదా. నా మోస్ట్ ఆఫ్ ద టైం మొత్తం నేను ఈ రెక్లైనర్ మీద గడిపేస్తున్నాను. యాక్చువల్లీ నేను చెప్తాను చూడు, మార్నింగ్ రొటీన్ ఎప్పుడైనా వీడియోస్ ఉన్నాయి రా అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేదంటే లేట్ నైట్ వచ్చేస్తారు సునీల్. లేట్ నైట్ వచ్చేసి ఇక్కడే ఉంటారు. అదేం పాజిటివిటీయో లేకపోతే సార్ కి ఏమి జ్ఞానోదయం అయిందో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే అప్పటి నుండి యాక్చువల్ గా ఆ ఎంకల గిటార్ ఉంది, ఆ ఎంకల అంటే ఆ కార్నర్ ని చూపిద్దాం మస్తు ట్రై చేస్తుంది. కాకపోతే ఆమె చెప్తుంటే ఓల్డోస్ ఫీమేల్ వర్జన్ లాగానే ఉంది అయ్యా. అదే కదా, ఇంత ముందు ఏమంటారు, ఆ బ్రో మాట్లాడుతుంటే మధ్యలో ఆపేసి మరి నువ్వు ఆగు అని చెప్పి ఆపి మరి మాట్లాడుతుంది. పాపం వీ కెన్ ఫీల్ యూ బ్రో, ఎందుకంటే మా ఓడో సార్ కూడా అట్లా ఏం చేస్తాడు. ఆయననేమో గిటార్ పట్టుకొచ్చి జర ఆస్థెటిక్ గా ఏమైనా చేద్దామని ట్రై చేస్తుంది కానీ అది అయితే లేదు. ఆమె గ్యాప్ ఇస్తలేదు అసలు. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్, నాకు నచ్చే పార్ట్ ఏంటంటే ఈ కార్నర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అది చెప్పడానికే ఒక గత 2-3 నిమిషాల నుండి 5 నిమిషాలు వెయిట్ చేస్తాడు, ఆపేస్తే చెప్దాం అని చెప్పి. పాపం 4 నిమిషాల నుంచి నానా చంకలు లాగుతుండే డైలాగ్ చెప్పండి. పాపం అప్పటి నుంచి
ఆ ఎదురుగా సోఫాలో కూర్చున్న ప్రతిసారి ఏదో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంటది అనమాట ఈ కార్నర్ చూసేసరికి. అందుకే పాజిటివ్ ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి ఒక స్నాప్ కూడా పెడతారు అందరికి. వద్దు వద్దు, వీడియో కంటిన్యూ చేయాలో వద్దా? ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. కాదు అక్కడ మాత్రం గంట స్టోరీ పెట్టొచ్చు, మా బ్రో మాత్రం ఒక గిటార్ కొచ్చి వాయిస్తా అంటే వీడియో పెద్ద చెప్తుంది. చాలా అన్ఫేర్ రా ఇది. ఈ మధ్య ఏంద్రా పోయి అమ్మాయిల డామినేషన్ ఎక్కువ అవుతుంది. ఏడ చూసినా తెలిసి కార్తీక దీపం సీరియల్లో కూడా ఇన్ని కష్టాలు ఉన్నావు కదరా బాబు. నేను కానీ భయ కూడా అర్థమైంది. ఇప్పుడు నేను నా ఇష్టం అంటేనేమో మళ్ళీ అది గొడవ అయిపోతుందని పక్క సైలెంట్ అయిపోతున్నాయి కదా. ఈగో పోతలేడు. మరి తెలిసిందే కదా గర్ల్స్ ఈగో ముందు మన ఈగో ఎంత. లాస్ట్ వీడియోలు చూసినాం కదా ఆల్రెడీ. బ్రోకి ఎక్కడ నెగ్గాలో అది ఎక్కడ తగ్గాలో తెలుసా. ఆ స్నాప్, ఆ గిటార్ అది ఇది అంటే నాకు మన విపిన్ గాడి గుర్తుకొస్తుంది తెలుసా. ఎందుకంటే విపిన్ గాని కూడా గిటార్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది, స్నాప్ పెడతాడు అన్ని, అంటే కొంచెం సింక్ అవుతున్నాయి అనమాట. అయితే విపిన్ ఒక హోమ్ టూర్ చేయొచ్చు అట్లా నువ్వు కూడా అన్నట్టు. నువ్వు కూడా మీ వాళ్ళతో హోమ్ టూర్ చేసి పెట్టరా ఇట్లా. ఫస్ట్ మా వాళ్ళు ఉండాలి, ఒక హోమ్ ఉండాలి, తర్వాత టూర్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందట. ఇలాంటి అన్ని కాలా నువ్వు సాయిగానికి అడగాలి. వాడివి ఎన్ని హోమ్ టూర్లు అని చేస్తారు, లార్జ్ టూర్ అవుతుంది అది. అరే ఇప్పటికే పేరు మంచి లేదురా బయట, ఎందుకురా ఇంకా ఖరాబ్ చేస్తారు అది. మన టూర్లు అన్ని యూట్యూబ్ లో రావు. అరే రే 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 ఓటీటీలో వస్తాయి అంటుండ్రు. ఆడి రేంజ్ వేరేరా, ఆడి రేంజ్ వేరే. స్పెషల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట ఆ టూర్లు చూడాలంటే. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. మన హాల్ నుంచి ఇలా మనం స్ట్రైట్ గా వస్తే మనకి ఇక్కడే మనకి డైనింగ్ హాల్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ కూర్చోడానికి కూడా బాగుంది, టీవీ కూడా మనకి కంఫర్ట్ గా ఇక్కడ కూర్చొని చూసుకొని అంటే తినడానికి హాల్ కి దీనికి డివిజన్ ఏం లేదు, జస్ట్ ఇది ఒక్కటే పార్ట్ ఇచ్చారు డివిజన్ కి. ఇక్కడ నుంచి చెప్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేసి చెప్తానే ఉంది అక్క. అదే కదా యానిమల్ వచ్చి పోతుండు అప్పుడప్పుడు ఇట్లా. अरे बाप रे, ये तो धोती खोल रहा है. సో మన డైనింగ్ ఏరియా అయితే ఇలా చిన్నగా క్యూట్ గా ఎంత బాగుంది అనమాట. సో ఇలా ఈ లైట్స్ కూడా ఆన్ అవుతాయి. లైట్ అన్నప్పుడు ఆన్ కదా అన్నయ్య. కాదన్నయ్య, ఇప్పుడు కొన్ని లైట్లు కానీ షో కోసం పెడతారు కదా కనెక్షన్ ఇవ్వకుండా, అట్లా పక్కన అక్క అట్లనే చూస్తుంది, ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయా అని. వాళ్ళ ఇంట్లోకి వచ్చి 10 రోజులు అయ్యేది కదరా. అదే అయినా 10 రోజులు అయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళే షాక్ అవుతారు. అదే మ్యాజిక్. సో ఈ ఇంటీరియర్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది, క్యూట్ గా. యాక్చువల్లీ అక్కడ గ్లాసెస్ పెట్టుకోవడానికి స్టాండ్ నుంచి ప్రతి ఒక్కటి ఇల్లు కట్టించినప్పుడే అన్ని కట్టించేశారు వాళ్ళు. ఇట్స్ అక్క అంత చెప్తుంది, కాకపోతే కెమెరామ్యాన్ కూడా అక్కడ చూపిస్తలేడు అసలు. అక్కడ కంటెంట్ అవసరం లేదు, హోమ్ అవసరం లేదు, హోమ్ టూర్ కానీ హోమ్ అవసరం లేదు, వీళ్ళిద్దరు ఉంటే చాలు. కెమెరా బదులు వాడు చూస్తున్నట్టున్నాడు, నేను చూస్తే అనుకుంటుండేమో. ఆడికి ఇవ్వడని చెప్పండి రా అని చూపిమని. ఎవడరా ఆడు? కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో, అక్కడ తిప్పు కెమెరా. అసలు ఏంది ఏంటి మమ్మీ ఎవడీడు? బాగుంటది అనమాట, క్యూట్ క్యూట్ గా ఉంటాయి. ప్రతిదీ పెద్ద పెద్దగా ఏమి ఉండవు కానీ అన్ని చిన్న చిన్నగా సరిపోయేలాగా ఉంటది ప్రతి ఒక్కరికి. అరే నాకు ఇప్పటికి క్యూట్ అని ఏదిరా నాకు అర్థం అయితలేదు అది. అమ్మా అంటే చిన్న చిన్న అంటే క్యూట్ క్యూట్ రా, చిన్న అంటే క్యూట్ ఉంటాయి తెలియదా నీకు? చిన్నగా అంటే స్మాల్ అంటారు కదరా. నీకు కామెంట్లో వస్తుంది చూడు, వాట్ ఇస్ దిస్ క్యూట్ అని, దానికి అప్పుడు ఆలోచించు. అంటే అమ్మాయిలు జర అన్ని ఏమన్నా వాళ్ళకి ఏమన్నా నచ్చింది అనుకో క్యూట్ అంటారు అబ్బాయి, అంతే. వాళ్ళు సాయిగానికి అర్థమైపోయింది, ఎందుకంటే ఈ మధ్య ఆయనకి ఎప్పుడో అర్థమైంది. అరే వాళ్ళు అట్లా అంటారు రా. నువ్వు కూడా అవును క్యూట్ గా ఉంది అని అనేసాలి, అంతేనా? అంతే మరి. సో నెక్స్ట్ అయితే మనకి ఇలా అటాచ్డ్ డైరెక్ట్ ఓపెన్, ఇంకా లైవ్ కిచెన్ డైరెక్ట్ గానే. ఇంకా కిచెన్ వచ్చి సునీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సునీల్ది కాబట్టి కిచెన్. నీకు చాలా వండుతావు మరి అనుకున్నా, అప్పుడే డౌట్ వచ్చింది ఏదో తేడా ఉందేంటి అని. పుసుక్కున్న నిజాలు చెప్పేసింది అక్కడ. ఎస్ చెప్పాను కదా బేబీ, కెమెరా ముందు చెప్పొద్దని. అది బేబీ అనలేదు, నువ్వు అంటున్నావు. అరే వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారేమో అని. ఎలా ఫ్యూచర్ లో కుకింగ్ వీడియోస్ చేయాల్సి వస్తుంది కదా, ఏం కాదు. అదే ప్రాక్టీస్ చేస్తుండ. సో ఫ్రిడ్జ్ కూడా మేము తీసుకోలేదు, ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ఇచ్చారు. వీఆర్ ప్లానింగ్ టు బై అ న్యూ బిగ్ ఫ్రిడ్జ్, బట్ ఇప్పుడు కాదు, ఒక 3 months అలా.
ఫ్రిడ్జ్ కొనాలనుకుంటారు కదా, మీరు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటే హరిత జాకి గారి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో మేము దాని మీద రియాక్ట్ అయినాము. ఒకసారి ఆ వీడియో చూసి ఆ ఫ్రిడ్జ్ తీసుకోండి, బాగుంటది, మీకు సెట్ అవుతుంది. క్యూట్ ఉంటుందా? గుట్టుగా ఉంటది. క్యూట్ ఉంటది. పోయాక లైక్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ మనకి. And దీంట్లో కూడా ప్రాబ్లం ఏంటంటే లైక్ ఇది నాకు ఈ బ్లాగ్ లో ఒకటి నచ్చింది రవి. ఫ్రిడ్జ్ వీళ్ళు ఏం నేర్చుకున్నాం అంటే వీళ్ళు ఉన్న దాంట్లో ఖుషిగా ఉన్నారు, అది పెద్ద లేవు, ఉన్న చిన్న చిన్న వాటితో కూడా హ్యాపీగా ఉన్నారు. నేను అందుకే చెప్పాను మా మిడిల్ క్లాస్ టైప్ ఉంటది ఇది హోమ్ టూర్ అని చెప్పి. రిలేటబుల్. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇప్పుడు త్రిష బెడ్రూమ్ లోకి వెళ్దాము, నా బెడ్రూమ్ లోకి వెళ్దాము, మీరే డిసైడ్ అవ్వండి ఏం చేద్దాం. ఎప్పుడు నువ్వు లాస్ట్ టైం అదే ఫస్ట్. ముందు నా దాంట్లోకి వెళ్ళిపోదాం. ఒరే ఏదో ఒకటి చూపియండి రా నాయన, ఎవరో ఒకరు పంచాయతీ ఉంది నాయన అక్కదన్నది, ఎవరిదో ఒక రూమ్ చూపియండి. ఊకే డిస్కషన్ ఎందుకు మాకు? ఇదే నేనుండే రూమ్ అన్నమాట. వీళ్ళు ఉండేదే ఇద్దరికి 2 సపరేట్ రూమ్ లారా? అదే కదా కపుల్ కాదా? లివినా? సో సబ్స్క్రైబర్స్ కొంచెం క్లారిటీ లేదమ్మా మాకు. మొత్తం అవే ఉన్నాయిరా. ఓహో. మీ పేరెంట్స్ అలా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇలా మ్యారేజ్ కాకుండా కలిసి. హ్యాష్ నాని పింకీ అని ఉంది, అంటే వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే Yes. బ్యాచా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది లేండి. ఇదే నేనుండే రూమ్ అన్నమాట. సో మీకు ఇంతకు ముందు మన అది ఇదే నా రూమ్ అన్నమాట అన్నప్పుడు మంచిగా రూమ్ మొత్తం చూపించచ్చు కదరా వీడు. నువ్వు తప్ప ఏం అది కెమెరామెన్ రూమ్ కాదు కదా చూపిటికి. కెమెరా దగ్గర తిరిగి చూస్తుడు, కెమెరా ముగడ్డ పెట్టి అట్లా. ఓడో సరే, నువ్వు కూడా ఇప్పుడు చెన్నైలో లివిన్ ఉంటున్నావా? ఓ సారీ, నువ్వు 100 సబ్స్క్రైబర్స్ అవుతుంటావు కదా, మర్చిపోయాను. 100 అయినా 1000 అయినా 1 మిలియన్ అయినా కూడా అంత సీన్ లేదు ఈడ. నిన్ను కూడా అంటారు అప్పుడు తప్పు బ్రో, అట్లా పెళ్లి చేసుకోకుండా అట్లా ఉండదు బ్రో అంటారు. ఎట్లా ఒప్పుకోరు బ్రో? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇక్కడ మనం పూజ చేస్తున్నట్టు ఇగోండి ఇది రూమ్ లోనే మనకి ఇది కూడా వచ్చింది. ఆ? లైక్ ఇది ఎప్పుడైతే Bedroom రూమ్ లో లో దేవుడు చూసిందో రూమా? అప్పటి నుంచి నేను నాని పింకీ వాళ్ళ దాంట్లో కూడా ఉండే. అరే సెక్యులర్ ఉంటారా, సెక్యులర్ వాళ్ళు సెక్యులర్ ఇండియన్స్ రా. ఎంత సెక్యులర్ అయినా సరే ఏ ప్లేస్ దానికే ఉండదు. నువ్వు ఈస్ట్ ఫేసింగ్ అని అంత మంచి చూసుకున్నప్పుడు గుడి కూడా ప్రాపర్ గా పెట్టుకోవాలి. పూజ చేసుకునే గది బెడ్రూమ్ లో పెట్టుకుంటా అంటే తప్పది. కూల్ రా కూల్. సారీ సార్ సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు. అండ్ నా రూమ్ ఇంతే. నా డ్రెస్సెస్ కూడా నేను ఎక్కువగా బేసిక్ గా ఏం యూజ్ చేయను. నా వైట్ షర్ట్స్ ప్లెయిన్ షర్ట్స్ తప్ప నేను ఇంకేవి యూజ్ చేయను. మీకు ఇదైతే నా ఫేవరెట్ స్పాట్ అన్నమాట ఈ రూమ్ లో. తను అక్కడ వర్క్ చేస్తుంటే నేను ఇక్కడ కూర్చొని తను ఏడిపిస్తూ ఉంటాను. నీ రూమ్కి వెళ్దాం ఇంకా. నా రూమ్ చూపిద్దామా? మస్తు అయిపోయినాడు. సైడ్ లోనే ఈ room. ఎలాగో చూపియాలి. దానికి ముందు నా రూమ్ చూపిస్తాను కొట్లాడుకున్నారు ఇద్దరు. ఎందుకు ఇవన్నీ? అంటే కానీ ఏదన్నారా భయ్యా లాస్ట్ నవ్వుతూ చూడరా అది ఈడు నవ్వు మీద పడ్డాడు. మస్తు అయిపోయినాడు. ఆహా, అన్నిటికంటే హైలైట్ రూమ్ చూపిస్తా అని కబోర్డ్లు చూపించి కిటికీ చూపించి అదే నీ అమ్మ రూమ్ ఏడుందిరా, బెడ్ చూపియాలి, ఆ రూమ్ చూపియాలి, ఏం చూపియాలి రవి. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ఎప్పుడైనా సరే హోమ్ టూర్ అన్నా ఏమైనా ఇట్లా బ్లాగ్ చేసినప్పుడు కెమెరా మ్యాన్ ప్లేస్ మేజర్ రోల్, కీ రోల్. టాకింగ్ టూర్ ఇది, హోమ్ టూర్ కాదు ఇది. ఇవన్నీ వచ్చి నా BTS బొమ్మలు అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ కలెక్ట్ చేయడం అంటే చాలా కాదు. ఇష్టం. ఈ మధ్య ఒక రీల్ ఏంటంటే ఒకవేళ అమ్మాయి BTS ఫ్యాన్ అయితే పెద్ద రెడ్ ఫ్లాగ్ అన్నారు. ఈడైతే అరే ఏమేది నీకు అంటే రీల్ వచ్చింది. 90% వాళ్ళే ఉంటారా? సో ఇదైతే నాది సునీల్ది ఫస్ట్ ఫ్రేమ్ నేను చేయించింది. తనకే తెలియకుండా సర్ప్రైజ్ గా నేను ఇచ్చాను అనమాట. తనకి గుర్తుందా? ఇప్పుడు గుర్తులేదా అంటే బ్రో పరిస్థితి ఏది? అదే కదా, అదే ఈడేస్ అట్లా అవుతున్నాడు అన్న అవుతాడని చెప్తున్నాడు. నేను నవ్వు చెప్తున్నా, చూపిస్తున్నా అట్లా. గుర్తులేదంటే అదే ఫ్రేమ్ తీసుకుని ఎత్తుగా కొడుతుంది. కాదు, ఇప్పుడు తను అన్నకు ఆ గిఫ్ట్ ఇచ్చిందంటే అది అన్న రూమ్ లో ఉండాలి కానీ అక్క రూమ్ లో ఎందుకు ఉన్నది? పెద్ద సమస్య వచ్చి పడింది. ఆల్రెడీ ఎక్కువ అవుతుంది. ఈ లాజిక్ లేదు రా నాయన అసలు. అదే మనం హోమ్ టూర్ కి రియాక్ట్ కావాలి రా, పర్సనల్ టూర్ కాదురా అది. ఆడ హోమ్ టూర్ కన్నా ఎక్కువ బాగాలేదు వాడు హోమ్ ఏం చూపిస్తలేడు అడిగి. సో ఈ ప్లేస్ మీరు చూసినట్లయితే ఇంకా చెప్పక్కర్లే అవసరం లేదు. ఇవి ఉండకూడదు, అన్ని ఉన్నాయి. మీరు చూపించమంటేనే వాడు చూపిస్తలేడు, ఇక చెప్పక్కర్లే అంటే వాడు అసలే చూపియాడు. రండి రండి అని మరి పిలిపించి మరీ చూపించి. ఇప్పుడు కెమెరామ్యాన్ కనిపిస్తాడు, వాడు చేయి కనిపిస్తుంది, వారి ప్లే చేయి.
అది iPhone అది పట్టుకొని. దా కెమెరామ్యాన్ చూసినావా? రే కొంచెమన్నా చూపిరా, ఎఫర్ట్స్ చూపిరా. రే ఎవడరా ఇది కూడా ఎందుకు నువ్వు? తీసిండంటే వాడిని వాడు చూసుకోవాలని. అదే కదా. అసలు వాడు రూమ్ చూపిమంటే ఏమేమో చూపిస్తాడు కదా రాడు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. జస్ట్ ఉండాలి అని ఉంటాయి అనమాట. ఎప్పుడైనా షూట్స్ కి వాటికి వీటికి యూజ్ చేస్తాను తప్ప డైలీ యూజ్ చేస్తాను నేను. లేదు లేదు క్యాజువల్ ఎప్పుడు యూజ్ చేస్తా బట్ దెన్ ఓకే ఆ, ఆ, ఒక అట్లా లుక్ ఇచ్చింది అక్క చెప్పొద్దన్నా. ఆల్రెడీ. అదే అదే కదా. కదా. అక్క ఎందుకు అంత తెలిసిందే కదా, అమ్మాయిలు ఎక్కువ వాడుతూనే ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళకి ఎక్కువ అట్లా use వాడుతున్నామని ముఖం మీద చెప్తే వాళ్ళు సీరియస్ అవుతారు. హర్ట్ అవుతారు అంటావా? నిజాలు అంతే చెప్తే మరి. కూడా హర్ట్ అవుతారు. అది మరి కలికాలం. నువ్వు ఎట్లా చెప్పాలి? నీకు అవసరం ఎందుకు? అసలు నువ్వే న్యాచురల్ గా ఉంటావు కదా, ఇదే చాలా నాటి చెప్తే అప్పుడు పొంగిపోతారు. ఇదేలోనే నువ్వు కంటిన్యూ చేయరా ఓడి సెట్ అయిపోతారు. 100K వరకు అట్లా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఇంత పెద్దగా ఉన్నా ఇవన్నీ ఐటమ్స్ నావేనా? సునీల్ ఒకటే ఒక ఐటమ్ ఉంటది, పారాషూట్ ఒకే ఒక క్రీమ్ Lip balm ఆ? మాత్రమే సునీల్. లిప్ బామ్ లానే ఉంది. అయినా బ్రోది ఆ రూమ్ ఉంటాయి కానీ ఈ రూమ్ ఎందుకు ఉంటాయి? అరే నువ్వు మళ్ళా డౌట్ అడుగుతున్నావు ఆరా నువ్వు. అదే మనం కమెంట్ సెక్షన్ లో కమెంట్లు చేస్తలేము రా ఇప్పుడు. కొట్టేటట్టున్నావు ఇప్పుడు వాళ్ళిద్దరు సపరేట్ ఉండకపోతే నువ్వు. అరే మగపతే వాళ్ళే చూపించారు కదా ఇది నా రూమ్ ఇది నా రూమ్ అని చెప్పి. పోనీరా బే, ఏదో అట్లా వీడియో కోసం అట్లా అన్నారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అక్కడ అది మెయిన్, అది మర్చిపోయావు నువ్వు అసలు. దుబాయ్ నుంచి ఏరుకోరు తెచ్చి అరే అప్పటి నుండి నవ్వు మీదకి అవుతుంది రా భయ్. ఓటేసాడు అన్నప్పటి నుంచే నువ్వు నవ్వు మీదకే పోతుంది కాన్సన్ట్రేషన్ అంతా. సీతావళ సింహ చెట్లు వాడు ఉంటాడు గుడిరాజు వాడు. అని అవుతాడు. మా కెమెరామెన్ తిప్పిండు. బ్రో తన నవ్వుతోటి మన నవ్విస్తుండ్రా. అమ్మా కెమెరామెన్ పని చేసినట్టు దుబాయ్ నుంచి ఏరుకోరు తెచ్చుకున్న టాయ్స్ ఆవిడ. ఒరే గా బొమ్మలు మా ఈడ కూడా దొరుకుతాయి కదరా, ఎందుకు రా అది దుబాయ్ దాకా? క్యామెల్ ఆనే దొరుకుతుంది. వాడు ఉంది కదరా క్యామెల్. అంటే ఎడారి కాబట్టి లాజిక్. మరి కబోర్డ్స్ అన్ని నావే ఉంటాయి మోస్ట్లీ. ఇందులో మాత్రం సునీల్ కో షెల్ఫ్ ఇచ్చాను. నావి కూడా ఏం ఉండవు పర్టికులర్లీ. ఎందుకు? అవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను. ఇష్యూ లే. అదే ఇంకొన్ని వీడియోలు చేయాలి కదా ఇప్పుడు. ఆ కబోర్డ్స్ కి ఇంకో వీడియోలు వస్తాయి అన్నమాట. సో అట్లా బ్రోకి రూమ్ ఉండగా బ్రోకి ఇక్కడ సెల్ఫ్ ఎందుకు? అది డౌట్ అది. దాని డౌట్ కాదు కాదు, నీ డౌట్ అన్ని విపిన్ గా డౌట్ అని చెప్పి అడుగుతున్నావు చూడు. అసలు నాకు పెద్ద డౌట్ ఏంటంటే అసలు 2 రూమ్లు ఎందుకు? 2 రూమ్లు ఎందుకా? సింగిల్ బెడ్రూమ్ తీసుకునేది ఉండే బ్రో. అందులో పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్. ఎవరైనా దొంగలు చూసారు అనుకో ఫస్ట్ వచ్చిరాగానే ఫస్ట్ ఇదే తెరుస్తారు. అందులో డబ్బులు లేవు. కాదు నాకు ఆయన ఎందుకో- చూడు, అది చెప్పి కూడా నవ్వుతుడు. ఇదే తెరుస్తారు. అందులో డబ్బులు లేవు. మా ఆధార్ కార్డ్ దానికి కూడా నవ్వాలా రవి? ఆల్రెడీ మీరు ఇంటి అడ్రస్ ఇచ్చిర్రు, హోమ్ టూర్ చేసిర్రు, అన్ని కబోర్డ్ ఓపెన్ చేసి చూపించారు, ఇంకేముంది? వెళ్ళి చూపించు. Okay, తన so view మీరు మొత్తం. చూసినట్లయితే మాత్రం బాల్కనీలో మనకి ఇది బెస్ట్ వ్యూ వస్తుంది అనమాట. ఇలా మనకి ఇప్పుడు ఈ ఎండ్ లో ఇలా ఉన్నది కానీ మనకి ఇంకా ఏంద్రా ఏదిరా అది? ఓమ్మో, ఓమ్మో. మా ఫోటోషాప్ లో ఏదైనా చేసినప్పుడు ఇట్లా ఎడిటింగ్ చేసినప్పుడు డార్క్స్ ఇట్లా ఫిల్టర్ వేస్తే మొత్తం డార్క్ ఇట్లా వాష్ అవుట్ అయిపోతుంది చూడు, అట్లా ఉంది అది. ఎక్స్పోజర్ తగ్గేమని అంటారా? ఏదిరా కెమెరామెన్? అరే ఏదిరా నువ్వు అసలుకి? ఇంతసేపు ఇంటి దగ్గర చూపించి సడన్ గా ఎండ చూపించేసరికి అది బ్రహ్మానందం ఉంటుంది చూడు. నాకేం కనిపించదు. నాకేం కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు అన్నట్టుంది అది. మనకి ఇంకా క్లౌడ్స్ వచ్చినప్పుడు కానీ రెయిన్ పడినప్పుడు కానీ ఇది ప్లెజెంట్ ఉంటుంది. మా చిట్టి క్యూట్ హోమ్ టూర్ అనమాట. సెట్ అయినాక చూపించగా మళ్ళీ కదా కట్ చేసిర్రు. ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళవడం చెంబు పట్టుకొని లేచిండే అయింది అవ్వ. ముందే ఈ రూమ్ కాదురా, ఇక్కడ చెంబు పట్టుకోపోతే పొద్దున పోతాడు, లేకపోతే సాయంత్రం పోతాడు, నిట్ట మధ్య పోతాడా? అంత ఎండ వచ్చింది రా అడిగించి. ఓ అందుకేనా అని చెప్పుల నీళ్ళు కూడా ఎండిపోతాయిరా. చెంబుల నీళ్ళేమో గానీ అందుకే సాక్షాత్కారం అయింది. మా హోమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో ఏమైనా కాదు bro. మార్చాలి మీకు
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెమెరామ్యాన్ ని మార్చండి. ఇప్పుడు వీళ్ళు ఏ రూమ్ లో ఉన్నారు? ఎందుకురా ఏ రూమ్ ఉంటే మనకి ఎందుకురా రే? ఈమెదే అది ఈమె bedroom రూమ్ అది. ఆగా ఫైనల్ ఏ పైన రా? అంటే చివరిగా ఇంకొక నవ్వు నవ్వుతాడేమో అని. ఒరే నీ నవ్వు తగలయ్యా అరే ఇక. మాట వినట్లే. ఎవరికైనా హీరోయిన్ నవ్వులంటే ఇష్టం రా, నీకేంద్ర వాడి నవ్వంటే ఇష్టం. ఎందుకు భయం నవ్వు చూస్తే నాకు సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా